మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 92వ కీర్తనలో 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చాలు, ఓకేనా? అందరూ కూడా ఒక నిమిషం ధ్యానపూర్వకంగా ఉండండి. మరి దేవుని దివ్యమైన మాటలు మనం చదువుకున్నాం. కీర్తనలో అన్ని విధాలుగా దేవుని నామానికి మహిమ కలిగి ఉంది. వాక్య భావంలోనికి వెళ్దాం. నాన్న అందరూ కూడా, అయా మీ సేవకుడు, అయా బలహీనుడయ్యా, మీరు బలవంతులైనటువంటి దేవుడై ఉన్నారు ప్రభువా, మీ ఆత్మతో అభిషేకించయ్యా, నిలబెట్టుకోయ్యా, మాట్లాడయ్యా, బలపరచయ్యా అని అందరూ కూడా ప్రార్థన కోరుకు ఉండండి. మనం ఆశపడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. పరమ తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క 8వ నెలలో కూడా మీ భక్తుల మధ్యకు నా తండ్రి ఈ నరసరావుపేటలో ఉన్నటువంటి శాలేం సంఘ ఈ బ్రాంచ్కి మీరు తీసుకొచ్చారు. బిడ్డలు అన్ని విధాలుగా పాటల్లో, ఆరాధనలో, కీర్తనలు, సాక్ష్యములు నిన్ను మహింపరిచారయ్యా. తిరిగి వాక్య భాగంలోనికి వెళుతున్నామయ్యా. అయ్యా మీ సేవకుడు అల్పుడు నాయన, బలహీనుడయ్యా, మన్నించయ్యా, మీ సిరుచాటును మరుగుపరుచుకో, ఆత్మతో అభిషేకించయ్యా, మా అందరితో మాట్లాడు, మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. మనకు ఎలాగూ ఆదివారం ప్రభు దినం అంటారు, దీన్ని పునరుద్ధాన దినం. క్రొత్త నిబంధన సంఘ భక్తులకు ఆరాధన దినమో. ఈ దినమున మరి ఎందుకో తెలుసో తెలియకో అద్భుత రీతిగా ప్రపంచంలోనే చాలా దేశాల్లో సండే హాలిడే, సెలవు దినం. వేరే వేరే దేశాల్లో వారి యొక్క మతపరమైన వాటిని బట్టి శుక్రవారం సెలవు ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో శనివారం ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లు శని ఆదివారాలు సెలవు ఇస్తారు. మనకు ఆదివారం మన దేశంలో సెలవు ఉంది. మరి కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలన చేశారు. అది వారికి అనుకూలమో లేక మన వారికి కూడా ఇష్టమై ఉన్నదో ఆదివారం సెలవు. ఇదే ఆదివారం వారంలో మొదటి రోజు. ఇదే రోజున యేసు ప్రభువారు మరణించి పునరుత్థానుడై లేచాడు. ఈ ఆదివారానికి మొదటి రోజు, పునరుత్థాన దినం, ప్రభు దినం, మనకు ఆరాధన దినం. అలాగే ఎందుకంటే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో ఉన్న ఆ మాటలను బట్టి ఆదివారం రోజే వాళ్ళు రొట్టె విరిచారు. నాన్న అపోస్తుల కార్యం 7వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇలాగ కొన్ని ఆధారాలు ఉన్నాయి కనుక క్రొత్త నిబంధన సంఘం పాత నిబంధన ఇశ్రాయేలుల వలె కాకుండా వాళ్ళు సబ్బాత్ దినం, విశ్రాంతి దినం వాళ్ళకి శనివారం, అంతే కదా. అది కాకుండా భక్తులు ప్రభువుని బేస్ చేసుకొని, ఆయనేగా మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయనేగా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన ఆధారంగా చేసుకొని ఆయన జయించిన దినాన్ని మనం ఆరాధన దినంగా చేసుకొని మనం ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇలాగూ మనం చేస్తున్నాం. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహింపరుస్తున్నాం. కనుక ఇక్కడ వాళ్ళేమో
విశ్రాంతి దినమున ఇది ఆరాధన చేయటానికి తగినటువంటిది. అయితే మనకేంటంటే మనకు ప్లస్ ఏంటంటే శనివారం కూడా మనం ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన. అక్కడ కూడా అంతే, శనివారం 11 గంటలకు ఉంటుంది, మరలా ఆదివారం 8 గంటలకి ఉంటుంది. మరి దేన్ని మనం త్రోసివేయకుండా శనివారం కూడా ఆయన సన్నిధిలో సిద్ధపడటానికి ఆయన సేవిస్తూ ఉన్నాం. ఏదో ఒక రకంగా అలా కలిసి వచ్చింది. ఆ రోజున పాడదగినటువంటి గీతం అన్నమాట ఈ 92వ కీర్తన. ఈ చదువుకున్నటువంటి వచనాల్లో మనకు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేదురు. నీతిమంతులను గురించి అందరం చెప్పటంలా, ప్రార్థనకు పోయేవాళ్ళు లేక దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలనే అందరినీ ప్రస్తావించటం లేదు. నీతిమంతులు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతుల గురించి వ్రాయించాడు. ఈ గ్రంథం పరిశుద్ధాత్ముడు భక్తులను అభిషేకించుకొని ప్రేరేపించి వ్రాయించాడు. ఇది వీళ్ళు సొంత ఆలోచనతో ఉద్రేకాలతో ఈ కీర్తనలు వ్రాసిన వాళ్ళు వాళ్ళ భౌతిక లేక శారీరక సంబంధమైన ఆలోచనతో జ్ఞానంతో వ్రాసింది కాదు. వారి జీవిత అనుభవాలు, దేవుడు కొన్ని వారి బ్రతుకుల్లో చేసిన మేళ్ళు ఉపకారాలు, మరికొన్ని ఆత్మతో వారు ప్రేరేపించబడి వ్రాసినటువంటి గ్రంథం ఇది. ఇది చందమామ బాలమిత్ర కథ లాంటిది కాదు బైబిల్. ఇది చరిత్ర, దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం. ఇందులో వాస్తవాలు ఉంటాయి, కొన్ని మరుగు చేసి కొన్ని మాత్రమే అనుకూలమైనవి, మంచిగుండాయి మాత్రమే కాదు, చెడ్డను కూడా దేవుడు ఖండించాడు. ఎవరెవరు అవిధేయులై తప్పుడు పనులు చేసి నష్టపోయారో అది కూడా వ్రాయించాడు. సత్యగ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం. నీతిమంతుల గురించి ఇక్కడ వ్రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ 2 రకాలుగా బైబిల్లో మనకు నీతి ఎలాగూ వస్తుందో, నీతిమంతులకు ఎలాగూ తీర్చబడతామో వ్రాయబడం. మనం ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఎవరైనా తీయండి, అది చదవాలి, మీరే చదవాలి, నేను చెప్పను. 6వ అధ్యాయంలో మీకు ఇస్తున్నా, క్యాచ్ చేయండి. మీరు చిన్నపిల్లలు కాదుగా, కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఊరక సొంత చెప్పకండి, ఏదో గుర్తుకొచ్చి చెప్పకుండా బైబిల్ తీసి చదివి చెప్పండి. నోవాహు, అదే ఎన్నో వచనంలో ఉంది? 6వ అధ్యాయంలో 9వ వచనంలో చూసుకున్నాను. మిగతా వాళ్ళు, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండేను. మళ్ళీ ఇంకొక లింక్ ఏముందంటే, నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకున్నవాడు, దేవునితో నడిచినవాడు, ఇది ఉన్నాయి. నీతిమంతుడు మొట్టమొదటి నీతి అనేది మొదట నోవహు గారికి ఉన్నది కనుకనే ఆ తర్వాత ఏమొచ్చింది? నిందలేనివాడుగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? దేవునితో నడిచాడు, దేవుని కృపను పొందు. అది నీతి అనేది మొదట భక్తుడు నీతిమంతునుగా, ఒక వ్యక్తి, వినండి, ఒక వ్యక్తి భక్తుడై, అందరు భక్తులు కాదుగా కదా, కొందరు దేవుని యందు నమ్మికుంచి విశ్వాసం ఉంచి దేవుని ఆలయానికి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు పోయేవాళ్ళు అతనితో మాట్లాడేవాడు, అరే భక్తుడురా, ఈ మధ్యడు భక్తుడయ్యాడు, ఎప్పుడు చర్చిలో కనపడుతున్నాడు, మందిరంలో కనపడుతున్నాడు, ఎక్కడ కూటాలైతే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ముద్రేస్తారు భక్తుడు అని. భక్తులుగానే ఉండకూడదు, ఇంకొక మెట్టెక్కాలి. అదే నీతి, దైవనీతి కావాలి భక్తునికి. యేసుప్రభు వారు కూడా మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు ఎత్తకండి అన్నారు. భక్తులు అనబడేవారు నీతిమంతులుగా తీర్చబడాలి. ఇంకా మీకు పాత నిబంధనలోనే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను.
యోబు గ్రంథములు యోబు కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. యోబు కూడా నీతిమంతుడే. నీతి అనేటటువంటిది ఎలాగుంటుందంటే, దైవనీతి ఆ వ్యక్తి తన సొంత ఆలోచన, తన సొంత ఉద్దేశాలతో జీవించడం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము కదా, నీ యొక్క ప్రవర్తన అంతటి మీద 3వ వచనం 3:6 అక్కడ చూడండి. ఇలాగుంటుంది అన్నమాట. అమ్మా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన దేవుని అధికారానికి ఒప్పు కొనుము. చదువు అలా చదువుతూ ఉండు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అది నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు ఆరోగ్యమును నీ ఎముకలకు చాలు. చూసారా ఎలాగుంటుంది ఈ నీతి, దైవనీతి మనం ఎలా సంపాదించుకుంటామంటే, మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి ఇస్తాం? దేవునికే అధికారం ఇస్తాం. స్వనీతిని ఆధారం చేసుకోం, పైన ఉంటుంది అన్నమాట. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని ఉంటుంది. అంతేగానా? స్వబుద్ధిని, అది సొంత బుద్ధిని, సొంత నీతిని ఆధారం చేసుకొనక. మళ్ళీ ఇక్కడ నీతిలో వినండి నాన్న, 2 రకాలు ఉన్నాయి. మానవ నీతి ఉంది, దైవనీతి ఉంది కదా. చాలామందిని మనం లోకంలో చూస్తాం. వాళ్ళు ఒక ప్రార్థనకి వెళ్ళరు, రక్షణ, మారు మనసు ఇవేవి ఉండవు నాన్న. అయినా కూడా నీతిమంతురాలమ్మా పాపం, యజమానులు లేకపోయినా ఎవరు లేకపోయినా మంచిగా నీతిగా నిజాయితీగా ఉంది. కరెక్టే. ఈ నీతిని మనం కొట్టివేయట్లేదు, తీసివేయటం లేదు. ఈ నీతి ఈ లోకంలో మంచి వ్యక్తి అని పిలవటానికి ఉపయోగపడుతుంది నాన్న. ఈ నీతి ఇంతవరకు ఉపయోగపడుతుంది. ఇది వద్దు ఇది కాదని చెప్పడం లేదు. దైవనీతి ఉంది, ఇది దీనికంటే మించింది. ఇది మానవుని యొక్క హృదయాంతరంగాన్ని పవిత్ర పరుస్తుంది. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, మరి వాళ్ళతో మాట్లాడుతుంటే చూచి ఏమని అనుకుంటారేమో. ఇది మనుషులకు భయపడి కదా, మానవుని మెప్పు కొరకు చేసేటటువంటి నీతి ఇది అన్నమాట. ఇది ఇంతవరకు వర్తిస్తుంది. కానీ ఈ నీతి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీళ్ళకి అధికారం, అర్హత లేదు. దైవరాజ్యం వేరు, దైవనీతి వేరు. ఇందా చెప్పాను కదా, మొదట నా రాజ్యాన్ని నీతిని అన్నాడు. దైవరాజ్యంలో ప్రవేశించేవారు ఎవరంటే దైవనీతి కలిగిన వారు మాత్రమే. యెహెజ్కేలు గ్రంథంలో ఈ నోవహును, దానియేలును కొందరిని ప్రస్తావించి, యెహెజ్కేలు గ్రంథంలో కొందరిని ప్రస్తావించి ఇటువారే దైవరాజ్యంలో ప్రవేశిస్తారని ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దైవనీతిని ధరించాలి, ఆ నీతిమంతులుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన నీతి ఎలాంటిదంటే దేవుని దృష్టికి మురికి గుడ్డలాంటిది. ఇది ఈ నీతి ఎలాగుంటుందంటే పరిసయ్యుడి నీతిలాగుంటుంది. అతను ఏమంటాడు? నేను జారుడును కాదు, చోరుని కాదు, అక్రమస్తుడిని, అన్యాయస్తుడిని కాదు, ఈ పక్కనున్న సుంకర్లాంటి పాపిని కాదు. నేను ఎంత నీతిమంతుడంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సమస్తంలో కూడా పుదీనాలో జీలకర్రలో కూడా 10 భాగాలు తీస్తున్నాను. ఎంతో పవిత్రంగా ఉంటున్నాను. ఇది మనం డబ్బా కొట్టుకొని చెప్పుకునే నీతి అన్నమాట. దేవుడు అనాలి, బడా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు అంటాడు యోబుని గురించి, మరి భూలోకంలో ఇలాంటి నీతిమంతుడు, భక్తి గలవాడు ఎవరు కూడా లేడు. దేవుడు సాక్షిస్తున్నాడు. దేవుని సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. అది దైవ నీతి.
పాత నిబంధన కాలంలో ముఖ్యంగా నోవహు దినముల్లో ఏ ధర్మశాస్త్రం ఇంకా రిలీజ్ కాలేదు. మోషే వచ్చినప్పుడు ధర్మశాస్త్రం కదా ఇవ్వబడింది. మరి అబ్రహాము ఆ కాలంలో కూడా దైవ స్వరాన్ని విని దేవుడే డైరెక్ట్గా నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది బలి అర్పించాలని అబ్రహాం గారితో చెప్తే దాన్ని ఫాలో అయ్యాడు. ఎలాగుండమంటే అలాగున్నాడు. దేవుడు ఆ సమయాల్లో స్వరం వినిపించడం, నువ్వు ఇలా చేయాలి, ఈ రీతిగా సున్నతి చేయబడాలి పురుషులు, కొన్ని చెప్తూ ఆ అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు అబ్రహాం గారితో. నోవహు దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి అంతా కూడా అప్పుడున్నటువంటి ఆ జనరేషన్ భూలోకంలో ఆ ప్రదేశాల్లో జనసంఖ్య విస్తరించింది. నోవహు గారు వసిస్తున్న సరౌండ్స్లో అన్నమాట బాగా విస్తరించారు కానీ ప్రజలు వారికి దేవుని భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు చెడుతనంలో గొప్పగా ఉన్నారు, ప్రార్థనలో గొప్పోళ్ళు కాదు, ఉపవాసాల్లో గొప్పోళ్ళు కాదు, నీతిలో దైవనీతిలో గొప్పోళ్ళు కాదు, చెడుతనములో గొప్పగా ఉన్నారు. ఆరితేరినమాట. ఒకడు మించినోడు ఒకడు. తాడిదాన్ని ఎవడంటే వాడు తలదాన్ని ఎవడనట్లుగా వాడు ఇంకా ముంచేస్తాడు. అట్లాగైపోయింది అన్నమాట పరిస్థితి. ఆ విధమైనటువంటి భయంకరమైన కఠోరమైన సమయాలలో నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. వాళ్ళందరినీ చూసి నేను కూడా అట్లా కట్టుకోవాలి, అట్లా సంపాదించుకోవాలి, అలాగ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అలాగ లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటిది ఆయనలోకి రాలేదు. ఆ పరిస్థితి వాతావరణం లోకాన్ని చూసినప్పుడు లోకం మీద వెగటు కలిగింది. ఇదా బ్రతుకు, భయం లేదు, భక్తి లేదు, వాయువరస లేదు, చెడ్డగా జీవిస్తున్నారు, ఇది దేవునికి ఆయాసకరమైంది, ఇది సరైనది కాదు అని తాను వారితో కలిసి పాపం చేయకుండా, భక్తిహీనతగా ఉండకుండా తనకున్న స్థితిని బట్టి తన అంతరంగాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అది లోకానికి ప్రత్యేకంగా బ్రతకటమే నీతి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రాలు. లోకానుసారమైన జీవితం కాకుండా దేవునితో కలిసి జీవించేదే నీతి. చూశాడు దేవుడు నరుల చెడుతనం భూమి మీద గొప్పగా ఉంది కదా, వారు మార్గాలను చెరిపి వేసుకున్నారు, భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఈ ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే, చిన్నపిల్లలు ఉండాలి కరే ఆ గ్లాస్ తేనానా, లేకపోతే ఆ చెమ్ము తీసుకురా, ప్లేట్దే అంటాం, కానీ ఆ బకెట్ దానంగా నిండు బకెట్ ఎంతో అంతే. భూమి కూడా ఏదైనా సరే ఎంతవరకు భారం భరిస్తుందో అంతవరకే భరిస్తుంది. ఏ భారమైనా భరించగలవాడు, సరిచేయగలవాడు దేవుడే. అన్నిటికంటే భయంకరమైంది మానవుని యొక్క పాప భారము. నోవహు దినాల్లో భూమి ఎక్కడెక్కడైతే చెడుతనం జరిగిస్తున్నారో ప్రజలు, ఆ గడ్డ, ఆ భూమి ఆ పాప భారాన్ని మొయ్యలేక దేవుడికి మొరపెట్టింది. మీరు తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు వద్దులే, ఆదికాండం 18వ అధ్యాయం చదువుకోండి. సొదొమ గొమొర్రా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ గడ్డ, సొదొమ గొమొర్రా గడ్డ, ఆ భారం ఆ ప్రజల యొక్క దుష్టత్వాన్ని మొయ్యలేకపోయిందన్నమాట. మొయ్యలేదు. భూమి నెరివిడవడం, భూకంపాలు రావడం కదా, గలిబిలి గందరగోళం అవడం ఏంటంటే అది మొయ్యలేకే. చిన్నపిల్లడికి ఎంత పెద్ద కడవ బిందె నెత్తిన పెడితే ఏడమవుతాడు, వణికిపోతాడు, కింద పడేస్తాడు. భూమి కూడా పాప భారం మొయ్యలేక దేవుడికి మొరపెట్టుకుంది. దేవుడు ఎలాగ దీన్ని క్లీన్ చేయాలి ఆలోచించాడు. నీటి ద్వారా శుభ్రం చేద్దాంలే భూమిని. ఈ నీటి ద్వారా చేయాలంటే ఇప్పుడు జలప్రళయాన్ని పంపించాలి, ఆకాశ తూములు విప్పాలి, అక్కడి నుంచి రావాలి. మామూలు కుంభవర్షం పనికిరాదు, ప్రళయమే కావాలి.
అని ఇక జలప్రళయాన్ని పంపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇక్కడ కొద్దిగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. అబ్రహాము గురించి ఒక మాట ఏముంటుందంటే, చదవదులే, నా వైపు చూడండి. ఆదికాండం 15లోనే అబ్రహాము దేవుని, చెప్పాలి మీరు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ ఏమైపోయింది, దేవుడు తన స్వరం వినిపించాడు నోవహు గారికి. నోవహు అన్నాడు, చిత్తం ప్రభా, ఈ భూమి బలత్కారంతో నిండిపోయిందయ్యా, నేను దీన్ని శుభ్రము చేయబోతున్నాను, నరులతో కూడా జీవరాశులన్నీ నశించిపోతాయి, జల ప్రళయాన్ని నేను పంపించబోతున్నాను, కనుక నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి దేవా? నీవు నీ ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోవాలని, దేనితో ఓడ నిర్మాణం చేయాలో అదంతా ప్లాన్ అంతా ఇచ్చేసాడు దేవుడు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం సబ్జెక్టులకు వెళ్దాం. వాస్తవంగా అంతకు మునుపు ఎన్నడు, మీరు తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం చదువుకోండి, ఎన్నడూ కూడా భూమి మీద వర్షము కురవలేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం క్లియర్గా అర్థం అవ్వాలంటే నాన్న, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి. నోవహుని గురించి ప్రస్తావించబడ్డప్పుడు ఒక చక్కటి మాట ఈ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు నోవహుని గురించి. 7వ వచనం, 11:7, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, ఒక్క నిమిషం నాన్న చూడండి, అది వరకు ఏంటంట, చూడని సంగతులను గూర్చి, అంతకుముందు అన్నడు కూడా ఆయన చూడలేదు. ఆకాశం నుండి మేఘాలు కదిలి వర్షం కురవడం చూడలేదు కదా, ఆకాశ తూములు విప్పబట్టడం చూడలేదు కదా, ఇవేవి, ఏ ప్రళయం చూడలేదు, ఏ తుఫాను చూడలేదు, ఏ వరద కూడా చూడలేదు నోవా. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత, అది నాన్న ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దేవుని చేత హెచ్చరించబడ్డాడు నోవహు, ఈ భూమిని నేను తుడిచివేయబోతున్నాను కనుక జలప్రళయం అనేది నేను పంపించబోతున్నాను అని దేవుడు మాట్లాడాడు, హెచ్చరించబడ్డాడు. ఇప్పుడు నీవు నేను కూడా యేసు ప్రభువారు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, అలాగే ప్రవక్తల ద్వారా దేవుడు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమై పోమును, ఇవన్నీ కూడా కాల్చబడతాయి. ఈ భూమి ఆకాశాలు కాల్చబడతాయి కదా, ఈ సమస్తం కాల్చబడతాయి. క్రొత్త ఆకాశము అదే. ఇదేంది చిత్రం ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి చరిత్ర చూస్తున్నానే, కొత్త ఆకాశం కొత్త భూమి రాలేదే కదా, ఇలాంటి అవిశ్వాసం వస్తుంది కదా. కనుక అది వరకు ఈ జలప్రళయం వర్షం అనేది అంతకు మునుపు, నోవహు కంటే మునుపు, హానోకు ఉన్నప్పుడు, ఆదాము ఉన్నప్పుడు అవేవి లేవో. చూడనటువంటి జరగనటువంటి సంగతులను గురించి నోవహు హెచ్చరించబడ్డాడు, బోధించబడ్డాడు. అలాగే నీవు నేను కూడా ఇప్పుడు హెచ్చరించబడుతున్నాం. అది దేవుని బోధకు లోక బోధకు తేడా ఉంది. అది కొద్దిగా దేవుడిచ్చిన జ్ఞానమే గనుక శాస్త్రవేత్తలు, మ్యాన్ పవర్ అనేది ఒకటి ఉంది. దేవుడు నరుని చేసినప్పుడు అజ్ఞానిగా చేయలేదు. కాకపోతే ఈ జ్ఞానం ఎక్కువైపోయి, చదువు ఎక్కువైపోయి అంట వాడు కాకరగాయనే కేకరగాయ అన్నాడంట. వాడట అధికమైపోయి వాడు అలాగ అంటున్నాడు. కానీ దేవుడు మ్యాన్ పవర్ అనేది ఒకటి చేశాడు. ఏనా, ఎంత మ్యాన్ పవర్ అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే పవరు. ఎంత పవర్ లేకపోతే మరి ఎక్కడెక్కడో జరిగే సంగతులన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం టీవీలో.
ఎంత పవర్ లేకపోతే మనిషి ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ ముందున్నాయా నాన్న? ఇప్పుడు ఏలియా వెళ్ళాడా లేదా ఆకాశానికి? హానోకు వెళ్ళాడా లేదా? చూడండి ఎలాగున్నాయో, ఇవన్నీ ఎలాగున్నాయో ఈ మనిషికి కూడా దేవుడు ఒక పవరు ఇచ్చాడు. కనుక శాస్త్రవేత్తలు అన్వేషించి ఈ భూగోళానంతటిని పరీక్షణ చేసి కొన్ని మైళ్ళు మందంతో లావా గంధకం అనేటటువంటిది దీన్ని ఆవరించింది. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కొంతకాలానికి ఈ భూమి తగలబడి పోతుంది. అదే మాటను ఒక విద్య లేని పామరుడు పేతురు చేపలు బట్టే జాలరి చదవండి. 2వ పత్రిక 3వ అధ్యాయం పేతురు. కొద్దిగా వీటిని మనం పరిశీలన చేసుకుందాం. ఏమంటాడు అక్కడ? నానా దానిలో నానా రిఫరెన్స్ ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమై పోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలి పోవును. చూసారా? శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పుడు, అప్పుడెప్పుడో పేతురయ్య చెప్పేశాడు. ఆయన ఏ పుస్తకాలు చదవాల, దేవుని చదువుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. చూస్తారు ఎంత గొప్పగా ఉందో నాన్న. కాబట్టి అది వరకు చూడని సంగతులను దేవుని చేత మనం కూడా చూడని సంగతులనే ఇప్పుడు హెచ్చరించబడుతున్నాం. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసిను, అందువలన అతడు లోకం మీద చూసారు ఎంత చక్కగా రాశాడు పరిశుద్ధాత్మద. విశ్వాసమును బట్టి కలుగు నీతికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఏమయ్యాడు? అది ఇదొక నీతి. చూసారా? ఇలాగున విశ్వాసం బట్టి కలుగు నీతికి ఏమయ్యాడు? అబ్రహాం వలె వారసులైపోయాడు. ఇది నీతి. ఇలాగున దేవుని యందు 1 భయభక్తులు కలిగి ఉన్నాడు, 2 లోకానుసారంగా జీవించకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. యోబు ఎలాగూ చెడుతనమును విసర్జించాడో అలాగునే నోహు కూడా చెడుతనమును విసర్జించాడు. ఈ 2 లింకులు ఒక వ్యక్తిలో ఉంటే, మొదట దేవుని యందు భయము, భక్తి. రెండవది కదా అవిశ్వాసులతో లోకస్తులతో సాంగత్యము చేయక, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండక, వారి కార్యకలాపాలలో ఏకీభవించక, ప్రత్యేకంగా ఎవరు ఉంటారో వారు దైవనీతిని ధరిస్తారు. దేవుడు ఆటోమేటిక్గా బుల్లెట్ ప్రూఫ్ ధరింప చేసినట్లుగా అది మనకు ధరింప చేస్తాడు. ఇక మనం ఒక్కడిగిటేద్దాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నానా ఇప్పుడు పౌలయ్య కానీ పేతురయ్య కానీ ఏమంటున్నారు? యోహోను గారు కానీ యేసు రక్తము ప్రతి పాపిని వాని పాపం నుండి పవిత్ర పరచును. మన రోమీలు రాసిన పత్రికలు పౌలయ్య అంటాడు, యేసు యందు విశ్వాసం ఉంచుడు ద్వారా ఆయన రక్తము వలన చెప్పండి మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నానా ఎలాగూ మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఈ దినాన మనం అందరం వచ్చాం. మందిరంలో ఆరాధనలో, ఇంటి పనులు, వంట పనులు ఎన్నున్నా సిస్టర్స్, ఇంకేమైనా ప్రత్యేక వ్యాపకాలు ఉన్న బ్రదర్స్ ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆరాధనలో గడపాలి. 1000 దినాల కంటే ఈరోజు శ్రేష్టమైనది. ఆ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఆత్మబలం నాకు కావాలని మనం వచ్చాం. అసలు ముందు ఏంటి మన పరిస్థితి అంటే, ప్రార్థనకు వెళ్దామా వద్దా?
నేను అబద్ధాలు ఆడతాను, లేకపోతే ఈ లోపం నాకుంది, ఈ వీక్నెస్ నాకుంది, నేను ఎక్కడ మారుతాను, నాకెందుకులే, ఏదో పండగలకి పబ్బాలకి వెళదాం అనేటటువంటి వారంగా కూడా మనం ఉన్నాం. అయితే ఆశ్చర్యకరుడైన దేవుడు కదా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపించాడు. వెళ్తా ఉంటే సౌలా అని పిలిచి సౌలుని పౌలుగా మార్చాడు. ఎటో వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్ళాలని నడిపించి కూర్చున్నాం. తెలియకుండానే మన హృదయాన్ని తెరిచాడు. కిటికేయండి. మన పాపాలకు ఏం కలిగి చేశాడు? పశ్చాత్తాపాన్ని కలుగు చేశాడు. మారు మనసు పొందేశాం, బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, ఆయన రక్తం చేత కడగబడి రక్షించబడ్డాం. ఇకేమైంది? ఆయనే మనల్ని పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండిని ఆయనే మనల్ని పిలిచాడు. ఆయనే మనల్ని రక్షించాడు. ఆయన తన రక్తంతో మనల్ని శుద్ధీకరించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. నాన్న మీరు బాగా వినాలి. నోవహు ఒక్కడే హానెస్ట్గా ఉన్నాడు, ఒక్కడే అట్లా నిలబడ్డాడు. అంతే అందరూ ఆకర్షిస్తున్నారన్నమాట. అబ్బా, తిను, తాగు, పెళ్ళిళ్ళు చేసుకో, ఈ లగ్జరీ, ఈ లోక విలాసవంతమైన బ్రతుకుని అందరూ చూయిస్తున్నారు. అంతేగా మనం వెళ్తూ ఉంటాం, వాడు తాగుతాడు, వీడు ఇక్కడ వాల్ పోస్టులు ఉంటాయి, అక్కడ చిందులేస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటా ఉంటాయి కదా. అలాగే నోవహు చుట్టూ లోకం ఉండిపోయింది, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నా కూడా అంత ఆకర్షణీయత లాగుతూ ఉన్నా ఆ పవర్కి తాను ఆకర్షించబడక తన దేవుని సన్నిధిలో భద్రంగా ఉన్నాడు. కొద్దిగా చెప్పుకోవాలి, మన దగ్గరికి వచ్చేసరికి మనం కదలేకపోతున్నాం, మెదలేకపోతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆయనే నిన్ను నన్ను నడిపించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు ఒక్కడిగేసావు, ఆయన 99 అడుగులు నిన్ను నడిపించాడు, నిన్ను నన్ను నడిపించాడు. ఇలాగ మనం ప్రభు రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా కదా నీవు నేను రక్షించబడ్డావంటే దేవుని కృపే కానీ మరొకటి కానే కాదు. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డామని ఆయన రక్తం ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇక ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో, నోవహు ఎప్పుడైతే దైవ దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడో, నీతిమంతుడిగా ఎంచబడ్డవాడు ఏమయ్యాడు? నిందా రహితుడయ్యాడు. దేవునితో నడిచే కెపాసిటీ సంపాదించుకున్నాడు. అలాంటి దుర్దినాలలో పాపంతో, లోకంతో, డబ్బులతో, శరీరముతో నడిచేటటువంటి ఆ దినాలలో దేవునితో నడవటం అనేటటువంటిది అది సాధ్యం కాదు, వల్లపడదు. అయినా కూడా ఆ యొక్క నీతిని బట్టి దేవునితో నడిచే ఆ ధన్యతను సంపాదించుకున్నాడు. తర్వాత దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృప అంటే చేయలేనిది చేయటం, పొందుకోలేనిది పొందుకోవటం, దొరకనిది దొరకటం, రానిది రావడం, ఇది దేవుని కృప. ఇవన్నీ మీరు బాగా ఆలోచించండి. మీరు ఒకసారి వెళ్ళి ఏం చేస్తారంటే లెక్కలను చూసుకోండి. ఇప్పుడు వద్దులే, ఇది బైబిల్ క్లాసులు కాదుగా, ఆ ఓడ నిర్మాణం లెక్కలన్నీ చూసుకోండి. మరి అంత ఓడ నిర్మాణం చేయాలంటే 8 మంది అయిద్దా? నోవహు, వారి సతీమణి, 3 కొడుకులు, 3 కోడలు, 6, 2, 8 మంది అంత ఓడ కట్టిస్తారా? చేయగలరా? ఇది దేవుని కృప. చేయాలనుకున్నా కూడా నీరసం వస్తుంది, సన్నగిల్లి పోతాయి. దానికి ఎంత కష్టపడ్డారు, ఎంత శరీరాన్ని నలగొట్టుకున్నారు, ఎన్ని నిద్రాహారాలు మానుకున్నారు. వాళ్ళ ఆస్తి ఖర్చు పెట్టారా? శరీరాన్ని నలగొట్టుకున్నారా? సమయం అంతా దాని కొరకు సద్వినియోగం పరిచారా? నానా రక్షణ అనేది ఒట్టొట్టుకు వస్తుందా? ఒక ఆదివారం గంట ఉండటానికి తల్లకిందులు అయిపోతాం. ఎప్పుడు అయిపోద్దో, ఎప్పుడు అయిపోద్దు. ఒక్క ఆదివారం మనం ఉండలేకపోతాం. ఆయన ఎన్ని సంవత్సరాలు ఓడ నిర్మాణానికి తన టైం, మనీ కదా, శరీరం మొత్తాన్ని స్పెండ్ చేశాడు. చూడండి, మనం ఒక ఆదివారానికి అల్లాడిపోతాం. ఈ వారం కుదరదులే అంటాం, ఈ శనివారం ఉండలేములే అంటాం, ప్రార్థన చేయలేములే అంటాం.
ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము. అందుకే అంటాడు పౌలయ్య, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలు ఎలాగూ మనము తప్పించుకుంటాం. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంతా స్పెండ్ చేసే టైం అంతా ఇలాగూ సద్వినియోగపరచడానికి దేవుడు కూడా ఆయనకి శక్తినిచ్చాడు. ఇది కృప. అది ఈ ధనాన్ని ఇక్కడికి వచ్చావంటే అది దేవుని కృప. అందుకే ఒక పాట రాశాను నేను, నీ కృప వలన రక్షణ, నీ కృప వలన ఆత్మ ప్రోక్షణ, నీ కృప వలన రక్షణ, నీ కృప వలన ఆత్మ ప్రోక్షణ, నీ కృప వలన పోషణ, నీ కృప వలన దీవెన, నీ కృప వలన పోషణ, నీ కృప వలన దీవెన, నీ కృపా కృపా శాశ్వతమైనది, నీ కృపా, నీ కృపా, నీ కృపా శాశ్వతమైనది, నీ కృపా, నీ కృపా చాలును యేసయ్యా, నాగది ఎంతో మేలయ్యా, నీ కృప చాలును యేసయ్యా, నాగది ఎంతో మేలయ్యా, నీ కృప లేనిదే నిలువలేను, నీ కృప లేనిదే నే బ్రతకలేను, నీ కృప లేనిదే నే నిలువలేను, నీ కృప లేనిదే నే బ్రతకలేను, నీ కృపా, నీ కృపా శాశ్వతమైనది, నీ కృపా, నీ కృపా, నీ కృపా శాశ్వతమైనది, నీ కృపా. హల్లెలూయా. కనుక ఈ కృప మూలంగానే ఆయన రక్షణ ఓడను నిర్మాణం చేయగలిగాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తన రక్తం ద్వారా యేసు ప్రభుల వారు మనందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఆ నీతి మనలో ఉంది కనుకనే ఆయన కృపను బట్టి, బాగా వినండి, మీరు అర్థం చేసుకోండి, అనేక పర్యాయాలు దుష్టుడు మనల్ని మరలా పాత బ్రతుకులు పడేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరల ఎరేస్తాడు, మరలా లోకాశలు చూయిస్తుంటాడు. లోతు భార్యకు సొదొమ గొమొర్రా ఇంకా నాశనం కాబోతుందన్నా కూడా ఆమెకి ఎందుకు వెనదిరిగి చూసిందంటే అక్కడున్న ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఆ టేస్టు మర్చిపోలేకపోయింది. అయ్యో ఎంత బాగొట్టుకుంటున్నానా, అన్ని నగలు పోతున్నాయి అన్నట్లుగా వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభమై పోయింది. ఎన్నో మన బ్రతుకులో కూడా మనలను లాగుతున్నాయి, లోకం మ్యాగ్నెట్ లాగుతూ ఉంది. అయితే యేసు రక్తపు శక్తి మనలో ఉంది గనుకనే మన నోటితోనే యేసు రక్తమే పో సైతాన్ నాకొద్దు పో ఇట్లా రాగలుగుతున్నాం. కొందరు క్రైస్తవుల్ని నేను విన్నాను, వాళ్ళు నాకు చేతబడి చేసారేమోనండి, ఆ శక్తులను పంపించారేమో, ఏందో ఒకలాగా ఉంది నాకు అంటున్నారు. నోరుమి, ఇంకా రెండోసారి నువ్వు ఆ మాట అనొద్దు. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. వాడు చేతబడి చేసిన ఏ దెయ్యపు శక్తిని పంపించినా దానికి మించిన శక్తి యేసయ్య శక్తి. యేసు రక్తమే సర్వశక్తిమంతుడు.
ఏ శక్తి ఆయన ఎదుట నిలవా చాలదు. అలాంటి సర్వశక్తిమంతుని రక్తంతో మనం కడగబడ్డాం. ఆ పవర్ మనలో ఉంది. దెయ్యాలు ఏం చేయవు, భూతాలు ఏం చేయవు, చేతబడి శక్తులు ఏమీ చేయవు. ఇప్పుడు ఇంటి ముందు దిష్టి బొమ్మ పెడతారు. ఎందుకు పెడతారు? చిన్న చిన్న దెయ్యాలు రాకుండా పెద్ద దెయ్యాన్ని పెడతారు అక్కడ, అంతేనా? ఎట్లా కళ్ళు తెడుచుకొని నాలుకెట్లా అంటే చిన్న దెయ్యాలు చూసి పారిపోతాయి, మనలే మింగేస్తారు అని కదా. దానికంటే కూడా మన దేవుడు శక్తి అంతుడు. ఏది నిలవలేదు. ఎంతోమంది పాస్టర్లకి భక్తులకి చాలామంది చేశారు చేతబడి. అవి ఏమైనాయంటే వచ్చేసి, అరే బాబు వాడు మామూలుడు కాదు, ఆయన చుట్టూ ఏదో గొప్ప వెలుగు ఉంది, శక్తి ఉందయ్యా బాబు, మేము వెళ్ళలేమని వచ్చి ఎవడు చేశాడు వాడి మీద పడ్డాయి, వాడి మీదే పడ్డాయి. కాబట్టి అలాంటి పవరు రక్షణ పొందుకున్న బిడ్డల్లో ఉంది. భయపడొద్దు మీరు. నాకు పీడకాలు వచ్చింది, దెయ్యపు కాలు వచ్చింది, వచ్చి తొక్కుతున్నాయి, నోరు మూసాయి, కళ్ళు మూసాయి, ఏం వద్దు. యేసు రక్తమే. అవి వచ్చినా కూడా ఒకటే, యేసు రక్తమే జయ, యేసు రక్తమే, పారిపోతాయి. ఇక అంతే. ఆయన సర్వశక్తిమంతుడు. అక్కడే మనం భయపడుతూ ఉంటాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు పరిశుద్ధత నీకు లేకపోతే, ప్రార్థన లేకపోతే, సహవాసం లేకపోతే, వాక్యం లేకపోతే ఫెయిల్ అయిపోతావు, బలహీనం అయిపోతావు. నీకు సపోర్ట్ లేదుగా. సహవాసం లేదనుకో నీకు సపోర్ట్ లేదు, ప్రార్థన లేదనుకో నీకు శక్తి లేదు, వాక్యం లేదనుకో నీకు బలం లేదు, ఓడిపోతాం. వాడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడంటే అర్థం ఏంటంటే అదే. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, యెరికో అంటే లోకం. నువ్వు లోకం అయిపోయి దాన్నే గట్టిగా పట్టుకుంటే అది వదిలిపెట్టి వాడు నేను సునాయాసంగా ఆ దొంగలెట్ట పట్టుకొని వాడిని వస్త్రాలు దొంగిలించారో అలాగే నీ రక్షణను వాడు అపహరిస్తాడు. జాగ్రత్త, కాపాడుకోవాలి. దేవుని నీతిలో, ఆయన రక్తం ద్వారా మనకు కలిగే నీతిలో ఎంత శక్తి ఉందో, మనం బలహీనమైపోతే అంత తేలిగ్గా సునాయాసంగా ఓడిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనికి భయపడద్దు. సర్వశక్తిమంతుని రక్తముతో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతిలో శక్తి ఉంది, బలం ఉంది, సెక్యూరిటీ ఉంది, దేవుని కృప ఉంది. వీటిలో మనం ఈ నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక నోహు ఆ నీతిని బట్టి తాను దేవుని ప్రణాళికను తెలుసుకున్నాడు. రక్షించబడటానికి, రక్షణ ఓడ నిర్మాణానికి కూడా ఆ కృప సంపాదించుకున్నాడు కనుక, దేవునితో నడిచాడు కనుకనే అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా జలప్రళయంతో జీవరాశులు నశించిపోయిన ఓడలో ఉన్నటువంటి ఆ నీతియుక్తమైన ఆ కుటుంబము రక్షించబడింది. బడింది. అయితే అలాగే విశ్వాస జీవితంలో నీవు నేను ప్రభువుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువారి రక్తం ద్వారా కడగబడటం ద్వారా నీతిమంతులంగా మనం తీర్చబడ్డాం. ఇక్కడ కొద్దిగా వినాలి మీరు. నేను ముగిస్తాను ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపు. అప్పుడు నోవహు తన నీతిని బట్టి ఎంతమందిని రక్షించుకున్నాడు? 7గురిని, తాను ప్లస్ 1 8 మంది. ఆయన నీతి 7గురినే రక్షించింది, తనతో పాటు 8 మందిని రక్షించగలిగింది. వినాలి, అందరూ వినాలి మీరు. కలిగింది. ఇప్పుడు ప్రభు రక్తంతో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే బ్లడ్ దేవుని రక్తం ఇది. అందుకంటాడు అపోస్తలుల కార్యం 20 అధ్యాయాలేనా 28, మీరు క్రీస్తు, చూడండి ఆ మాట చూడండి, దేవుడు సరిగ్గా చదువురా, ఏం అడావుడి పడద్దు. దేవుడు, అది ఏ రక్తం నానా? అది సర్వరక్తం కూడా ఒకటే, కానీ ఇక్కడ లేదుగా, మొత్తం దారిపోసాడు మన కోసం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, అది ఏమి, ఇది ఎలాగ మనం సంపాదించాడు ఆయన? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసు రక్తాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓరక అన్నుండి డబ్బాలు తెచ్చుకొని యేసు రక్తం అని సిలువ వేసుకుంటాం కదా నాన్న. అసలు అంతరంగం నుంచి ఒక పవర్ మనలో నుంచి రావాలి. ఇప్పుడు డబ్బాలు కచ్చిపిల్ల మీద పడ్డారు, అసలు కాదు, అసలు బ్లడ్ మనలో ఉందని అది గ్రహించాలి మీరు.
ఆ శక్తి మనలో ఉంది. తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంపాదించిన అది స్వరక్తం ఇచ్చి దేవుడు సంఘమైన మనందరిని ఆయన సంపాదించాడు. అది మనలో ఉంది. ఈ నీతి ఎలాంటిదంటే పాత నిబంధనలో నీతిమంతులు తీయండి మళ్ళీ 92:12 ఖర్జూర వృక్షం వలె మువ్వ. అది ఖర్జూర వృక్షం, అది ఒక బ్లెస్సింగ్, దీవెనకరమైనది అన్నమాట. అది మువ్వ వేస్తుంది, అది ఫలభరితంగా ఉంటుంది, అంటే దీవెన. అలాగే సంఘములో రక్షించబడి ప్రభు రక్తంతో కడగబడి నాటబడిన ప్రతి విశ్వాసి ఇట్లా ఉండాలి. ఖర్జూరం వృక్షం వలె మువ్వ, బ్లెస్సింగ్స్ కనబడాలి. ఎండిపోవటం, క్షీణించిపోవటం, తెగులు రావటం, పురుగు పట్టడం, ఇలాగ మన భక్తి జీవితంలో ఉండకూడదు. పాత నిబంధనలో ఆ ప్రజానికమే మాట ద్వారా వచ్చిన వారే, ఆజ్ఞ ద్వారా వచ్చిన వారే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తే అసలు బ్లడ్డే, దేవుని రక్తమే నీలో ఉంటే నువ్వెంతగా ఫలించాలి. అదొకటి గుర్తుపెట్టుకో. నీతిమంతులమే కానీ కొన్ని సందర్భాల్లో మనం ఫలించలేకపోతున్నాం, మువ్వ వేయలేకపోతున్నాం. అది ఎందుకు వేయలేకపోతున్నాం? మందిరంలో ఉన్న అంటే నీటి కావల ఎవరన్నా, కాలం అంటే మందిరం, నీరంటే దేవుని వాక్యం. నువ్వు అసలు కాలువలో మందిరంలో నాటబడ్డావా? రెండోది, అందులో ప్రవహిస్తున్న వాక్య జలాన్ని గ్రహించగలిగావా? ఇది మీరు గమనించాలి. మువ్వ వేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. కానీ అప్పుడే అన్నాడు యోహోను గారు, మీరు మారు మనసు తగిన ఫలములో ఫలించండి. ఏం చేయాలి? మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి కదా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. ఫలింపని ప్రతి చెట్టు ఏమైంది? అది ఇక్కడ భలే ఎంత సునాయాసంగా ప్రభు తన రక్తాన్ని మన కొరకు దారపోసాడో. అయ్యా అమ్మా, మనము దేవుని నియమానికి అనుకూలంగా మనము జీవించకపోతే అంత సునాయాసంగా మనం బలహీనులము అయిపోతాం, అభివృద్ధి ఉండదు. కృప ద్వారా అన్నీ వచ్చినాయి, చాలా తేలిగ్గా అన్ని పోగొట్టుకుంటాం. ఆ నీతిని కాపాడుకోవలసిన భారము, బాధ్యత ప్రతి విశ్వాసులో ఉంది. అది తప్పిపోకూడదు, సహవాసానికి దూరం అయిపోకూడదు, నాటబడిన స్థితిని పెరికి వేయించుకోకూడదు. కొందరు బ్రతుకులు పెరికివేయబడతాయి, నిలకడగా దేవుని యొక్క సన్నిధానములో ఉండరు, వాక్య జలాన్ని త్రాగాలి. ఏమండి, వాక్య జలాన్ని త్రాగాలి. ఎంత సమృద్ధిగా వాక్య జలాన్ని మనం త్రాగితే అంత ఆరోగ్యం ఆత్మకు, అంత ఆత్మబలాన్ని మనము పొందుకుంటాం, నూతన బలాన్ని పొందుతాం, శక్తిని పొందుతాం, ఫలిస్తాం. ఆకు వాడక తన కాలమందు అది. అంత మాత్రమే కాకుండా అతడు చేయనిదంతయు సఫలము. ఇలాగుంటారు. మరట నీతిమంతుల సభలో మీరే చెప్పాలి, పాపులు. ఒక నీతిమంతుల సహవాసంలో నువ్వు నిలవలేకపోతున్నావంటే ఏదో లోపం, పాపం నిన్ను ఆవరించి. కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోతారు సహవాస సంఘాలు, వాక్యం, ప్రార్థన ఉండదు. ఇప్పుడు 12 మంది శిష్యులు యేసయ్యకి, ఒక ఆయన ఉన్నాడు, మీరే చెప్పండి, ఇస్కరియోతు. ఇటేమో వీళ్ళతో రొట్టిరిస్తున్నాడు, వీళ్ళతో సువార్తకి వెళ్తున్నాడు, అటేమో అన్న కయప కదా, ఈ బ్యాచ్తో వ్యతిరేకమైన దుష్ట సమాజంతో స్నేహం చేస్తున్నాడు. ఏందంటే మరి ఆయన పట్టుకుంటాను, అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు అన్నాడు. తూచి 30 వెండి నాణ్యాలు ఇచ్చారు. చూసారు ఎంత భయంకరంగా ఉంది. ఇలాగ మనం
దేవుని నమ్ముకోవట్లా, అమ్ముకుంటున్నాం. ఏం చేస్తున్నాం? అమ్ముకుంటున్నాం. లోకానికి అమ్ముడుపోతున్నాం, లోకాన్ని హత్తుకుంటాం, లోకానుసారంగా జీవిస్తున్నాం, లోకంతో సాంగత్యం చేస్తున్నాం. ఈ లోకంలో ఉంది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి ఎవరి వలన పుట్టినాయి? సైతానుగాడి వలన పుట్టినాయి. ఈ లోకాన్ని ప్రేమించేవాడు, స్నేహించేవాడు దేవునికి ఎవరు? శత్రువు అవుతాడు. ఇలాగ కొన్ని మన జీవితంలో దేవుడిచ్చిన నీతిని మన చేతులారా మనం పతనం చేసుకుంటున్నాం. మనం ఇక్కడ రాయబడ్డట్టుగా ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయాలి, బ్లెస్సింగ్గా ఉండాలి, పచ్చదనం కనబడాలి. ఇలాగ వేయటం సమాజానికి దీవెనకరం. నా జీవితంలో ఈ నీతిని మనం కాపాడుకుంటే, నేను ముగిస్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. ఇది కాపాడుకుంటే ఆ రోజున తన నీతిని బట్టి 8 మందినే తనతో పాటు నోవహు రక్షించగలిగాడు. తర్వాత అబ్రహాము వచ్చిన తర్వాత అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడను. దేవుడు అన్నాడు, అబ్రహమా, నీ మూలముగా అనేక జనాంగములు దీవించబడతాయి. నువ్వు దీవించేవారు దీవించబడతారు, నీకు వ్యతిరేకస్తులు శపించబడతారు. ఎంత ధన్యతను, స్థితిని ప్రతి విశ్వాసికి దేవుడిచ్చాడంటే, అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడి అతడు అనేకులను దీవించడానికి కర్త అయ్యాడు. మనము కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి. జకయా నేడు ఇంటికి రక్షణ, ఇతడును అబ్రహాము కుమారుడే. విశ్వసించి అబ్రహాము నీతిమంతుడయ్యాడు. మనం విశ్వసించి యేసయ్య రక్తం ద్వారా ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అబ్రహాముకున్న ఆశీర్వాదాలు మనకున్నాయి. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామో వారు దీవించబడతారు. ఏమండి, ఏ ఇంట్లో మనం కాలు పెడతామో ఆ ఇంటిలోనికి దేవుడు వెలుగును ప్రకాశింప ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి నీతిమంతులకి. ఒక మాట చెప్పాలంటే, నువ్వు నేనే ఈ నీతిని, యేసే రక్తపు శక్తిని నిర్లక్ష్యం చేసి ఫలించవలసిన మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. ఎలాగున్నామో మనమే పరిశీలన చేసుకొని మన నీతిని ఎంత భద్రంగా మనం కాపాడుకుంటున్నాం, దాన్ని ఎలాగ డెవలప్ చేసుకుంటున్నాం, అసలు మనం దీవించబడ్డామా, ఇతరులను దీవిస్తున్నామా, ఎలాగుందో మన స్థితిగతి మనమే పరిశీలన చేసుకొని ప్రభు రక్తంతో దేవుడు మనకిచ్చిన నీతిని కాపాడుకుందాం. అనేక మందిని నీతిమంతులుగా చేద్దాం. అట్టి కృప ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, హృదయాలు తెరవండి. ఒక నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయండి. యేసునాథా, నీకే స్తోత్రాలయ్యా. నాన్న అందరూ కూడా ఒక్క నిమిషం. అవునయ్యా, అబ్రహాముని నాయన నీతిమంతునిగా చేశారు అయ్యా. అతడు అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. నోవహును చేయబడ్డాడు, కానీ తర్వాత నాయన ద్రాక్షారసం తాగి మత్తుడైన ఆయన తన ఒక కుమారుడు శాపానికి కారణమయ్యాడు, శపించాడు నాయన. అయ్యా, నీ ప్రియకుమారుని యేసయ్యని లోకానికి పంపించారయ్యా. ఆ నీతిమంతుడు మా అందరి కొరకు ఏ నేరం చేయకపోయినా మా నేరాలన్నీ, మా శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని శిక్షను అనుభవించాడయ్యా. మమ్మల్ని నీతిమంతుడిగా చేశాడయ్యా. ఆ నీతిని మేము కాపాడుకునే శక్తిని నాయన, కృపని నాయన, అనేకులకు దీవెనకరంగా మేము నిలబడాలి ప్రభు అని నాదా అందరూ కూడా ప్రార్థన చేయండి. హృదయం తెరవండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు గొప్ప దేవుడై ఉన్నారు ప్రభు. ఈ దినాన ప్రభువా నాయన, నీతిమంతులు ఏ విధమైన దీవెనను, అనుభూతిని పొందుకుంటారో వాక్యం ద్వారా మేము ధ్యానం చేశాం. కనుక నోవహు ఇచ్చిన నీతిని బట్టే ఆ రక్షణ స్థితి ఇవ్వబడింది అయ్యా. అబ్రహాముకి ఇచ్చిన నీతిని బట్టి ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదపు స్థితి ఇవ్వబడింది అయ్యా. మీరు కూడా మీ రక్తంతో మమ్మల్ని నీతిమంతును చేశారు. దాన్ని కాపాడుకొని దాన్ని వర్ధిల్లింపు చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. విత్తబడిన వాక్యం అందరి హృదయాలను నూరంతలుగా ఫలింపు చేసి అయ్యా మమ్మల్ని బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.